మీ భాగ్యరేఖను మీరే రాసుకోండి. ఒకసారి ఒక వ్యక్తికి దారిలో యమధర్మరాజు కలిశారు. అయితే ఆ వ్యక్తికి అతను యమధర్మరాజని తెలియదు. యమధర్మరాజు ఆ వ్యక్తిని తాగడానికి నీళ్లు అడిగారు. ఒక క్షణం గడిచిందంటే ఆ నీళ్లు ఆ వ్యక్తి తాగేవాడే, కానీ దాహం అని అడిగినందుకు అతను యమధర్మరాజుకు నీళ్లు ఇచ్చి దాహం తీర్చాడు. నీళ్లు తాగిన తర్వాత యమధర్మరాజు ఆ వ్యక్తితో, నేను నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన యమునిని. కానీ నీవు తాగడానికి సిద్ధంగా ఉంచుకున్న నీళ్ళిచ్చి నా దప్పిక తీర్చావు. కావున నీ తలరాత మారడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అని యమధర్మరాజు ఆ వ్యక్తికి ఒక డైరీ ఇచ్చారు. నీకు ఒక 5 నిమిషాలు సమయం ఇస్తున్నాను, ఇందులో నీకు ఏమి కావాలో రాసుకో, అదే జరిగి తీరుతుంది, కానీ గుర్తుంచుకో, నీకు సమయం కేవలం 5 నిమిషాలు మాత్రమే. ఆ వ్యక్తి ఆ డైరీ తీసుకుని ఓపెన్ చేశాడు. మొదటి పేజీలోనిది చదివాడు. అందులో తన పక్కింటాయనకు లాటరీ రాబోతోంది, అతడు కోటీశ్వరుడు కాబోతున్నాడు. అది చదివి ఆ వ్యక్తి అతనికి లాటరీ తగలకూడదు, వాడు గొప్పవాడు కాకూడదు అని రాశాడు. తర్వాత పేజీ చదివాడు. తన స్నేహితుడికి ఇంటర్వ్యూలో పాసయ్యి మంచి ఉద్యోగం రాబోతోంది. అది చదివి అతడు ఫెయిల్ అయిపోవాలి, అతనికి ఉద్యోగం రాకూడదు అని రాశాడు. తర్వాత పేజీలో తన స్నేహితురాలకి భర్తకి కోర్టులో నడుస్తున్న విడాకుల కేసు కోర్టు కొట్టివేసి ఇరువురికి ఒకటి చేస్తుంది అని చదివి వెంటనే అలా జరగకూడదు, వారు విడిపోవాలని రాశాడు. ఈ విధంగా ప్రతి పేజీని చదువుతూ ఏదో ఒకటి రాస్తూ చివరికి ఖాళీగా ఉన్న తన పేజీలో తనకు కావలసింది రాయలని అనుకోగా, ఈలోపే యమధర్మరాజు ఆ వ్యక్తి చేతి నుండి డైరీని తీసుకుని, నీకు ఇచ్చిన 5 నిమిషాల సమయం పూర్తి అయింది. ఇప్పుడు నీవు ఏమి రాయకూడదు. నీవు నీ పూర్తి సమయాన్ని ఇతరుల వ్యక్తిగత విషయాలలోనూ, ఇతరులను చింతన చేయడంలోనే నీ సమయం అంతా వృధా చేసుకున్నావు. నీ జీవితాన్ని నీకు నచ్చిన విధంగా మార్చుకునే అద్భుతమైన అవకాశం నీకిచ్చినా, స్వయంగా నువ్వే నీ జీవితాన్ని కష్టంలోకి నెట్టుకుని చావుదాకా తెచ్చుకున్నావు. నీ యొక్క మృత్యువు నిశ్చితం అయింది అని డైరీ తీసుకున్నాడు యముడు. ఆ వ్యక్తి చాలా పశ్చాత్తాప పడ్డాడు. వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నానని కుమిలి కుమిలి ఏడుస్తూ తనువును చాలించాడు. ఈ కథ యొక్క అర్థం ఏమిటంటే, భగవంతుడు మనందరినీ సంతోషంగా ఉంచేందుకు ఎన్నో అద్భుతమైన అవకాశాలను తానే స్వయంగా గాని, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, ఇరుగుపొరుగువారు, బాటసారుల రూపంలో గాని మనకు పంపిస్తాడు. కాని మనము వ్యర్థము ఆలోచిస్తూ ఇతరులకు చెడు చేస్తూ మన సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటున్నాము. ఎవరైతే ఇతరులకు సదా సుఖాన్ని ఇస్తూ ఉంటారో వారి పైన సదా భగవంతుని కృప నిండి ఉంటుంది. ఈ సంగమయుగంలో భగవంతుడు కలం మనచేతికి ఇచ్చి, మీ భాగ్యరేఖను మీరే రాసుకోండి అని ఎన్నో అద్భుతమైన అవకాశాలను ఇస్తున్నారు. కానీ మనము పరచింతన చేస్తూ సమయము వృధా చేసుకుంటున్నాము. మన అదృష్టాన్ని మనమే వంచన చేసుకుంటున్నాం. కథ యొక్క అర్థం 6 లైన్లు. భగవంతుడు ప్రతి మనిషికి తన జీవితాన్ని మార్చుకునే అవకాశాన్ని తప్పకుండా ఇస్తాడు. పాయింట్. కానీ మనం మన గురించి ఆలోచించకుండా ఇతరుల విషయాల్లో తలదూర్చి సమయాన్ని వృధా చేస్తాం. పాయింట్. ఇతరుల ఎదుగుదలను చూసి అసూయ పడటం మన అదృష్టాన్నే మనమే నాశనం చేసుకోవడమే. పాయింట్. ఎవరు ఇతరులకు చెడు కోరుతారో వారు తమ జీవితానికే అడ్డంకులు సృష్టించుకుంటారు. పాయింట్. ఇతరులకు సుఖాన్ని పంచే వారి జీవితంలో భగవంతుని కృప సహజంగానే ఉంటుంది. పాయింట్. అందుకే పరచింతన మానేసి మీ భాగ్యరేఖను మీరే రాసుకోండి.